మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తేవిటింగ్ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. మృతుల్లో 6 పురుషులు, 3 మహిళలతో పాటుగా ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మెక్సికో వ్యాప్తంగా 3 సార్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్య మెక్సికోలో హింస పెరిగిపోతోంది. గ్యాంగ్ వార్ల నేపథ్యంలో స్థానిక ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు 1000 కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి తరలి వెళ్ళాయి. మరికొద్ది రోజుల్లో మెక్సికో ఫిఫా ప్రపంచ కప్కు సహా ఆతిథ్యం ఇవ్వనుంది. అలాంటి తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. మృతుల్లో 6 పురుషులు, 3 మహిళలతో పాటుగా ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మెక్సికో వ్యాప్తంగా 3 సార్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్య మెక్సికోలో హింస పెరిగిపోతోంది. గ్యాంగ్ వార్ల నేపథ్యంలో స్థానిక ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు 1000 కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి తరలి వెళ్ళాయి. మరికొద్ది రోజుల్లో మెక్సికో ఫిఫా ప్రపంచ కప్కు సహా ఆతిథ్యం ఇవ్వనుంది. అలాంటి తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.